ఈరోజు మనము ఒక పిట్ట గురించి కథ చెప్పుకుందామా? ఒక శాంతయుత అడవిలో జంతువులు, పక్షులు కలిసిమెలిసి జీవించేవి. చెట్లపైన సూర్యుడు ప్రకాశిస్తుండగా గాలి చెట్లు ఆకులను మృదువుగా తాకుతూ కదిలిస్తోంది. ఒకరోజు ఆకస్మికంగా మెరుపు పడడంతో అడవిలో మంటలు చెలరేగాయి. ఆ మంటలు వేగంగా పొడుగాటి చెట్లు మరియు పొదల ద్వారా వ్యాపించసాగాయి. జంతువులు పరిగెత్తుతున్నాయి. కానీ ఓ చిన్న పిట్ట మాత్రం అక్కడే నిలబడింది. అది ఏదైనా చేయాలని నిర్ణయించుకుంది. అందుకోసం దగ్గరలో ఉన్న ఒక చెరువు దగ్గరకు వెళ్లి చిన్న ముక్కుతో నీరు తాగుతూ మంటల వద్దకు వచ్చి చిన్ని చిన్ని నీటి పొట్టు చల్లి మంటలు ఆర్పాలనుకుంది. మళ్ళీ అది నీటిని తీసుకువచ్చి అలాగే మంటల మీద వేస్తూ సాగింది. మిగిలిన జంతువులు ఆశ్చర్యంగా చూస్తున్నాయి. ఒక కాకి మాత్రం వచ్చి వెటకారంగా, "ఓ, నీ చిన్ని నీటి పొట్లు ఈ మంటలు అంతా ఆర్పుతాయా ఏంటి?" అని. "బహుశా కాదేమో కానీ నా వంతు ప్రయత్నం నేను చేస్తున్నాను." ఒక కుందేలు ఇంకో దానికి మెల్లగా చెప్పింది. "మనము సాయం చేద్దామా?" కాస్తగా జంతువులు కదలడం మొదలుపెట్టాయి. వారు చెరువుకు వరుసగా వెళ్లి నీటిని తీసుకురావడం మొదలుపెట్టారు. కాకి ఆశ్చర్యంతో చూసింది. చివరికి కాకి కూడా సాయంగా వచ్చింది. ఇప్పుడు నీటి పొట్లు చిన్న వరదలుగా పారాయి. మంటలు తగ్గడం మొదలైంది. పిట్ట అలసిపోయింది, కానీ ఆనందంగా ఉంది. చివరికి మంటలు పూర్తిగా ఆగిపోయాయి. అప్పుడే వాన కురవడం ప్రారంభమైంది. ఆకాశం దీవించింది. అడవి మళ్ళీ పచ్చగా మారింది. పిట్ట ఇప్పుడు అందరికి వీరుడు అయింది. పిట్ట కోసం పెద్ద చెట్టు మీద ప్రత్యేక గూడు నిర్మించారు. ధైర్యవంతులు పిట్ట దినోత్సవంగా జరుపుకున్నారు. ఆ రాత్రి జంతువులు పాట పాడుతూ అనేసారు ఇలా: "మనం కలిస్తే శక్తివంతులం, మనం కలిస్తే శక్తివంతులం." ఒక ఉదయం సూర్యకిరణాల్లో చెరువు మెరుస్తోంది. అడవి ఆకాశాన్ని అలంకరిస్తూ ఒక ప్రకాశవంతమైన ఇంద్రధనుస్సు కనపడింది. పిట్ట రెక్కలు కాంతిలో మెరుస్తున్నాయి. "ధైర్యం చిన్నదైన చోటనే మొదలవుతుంది" అనే పలక అడవిలో పెట్టారు. చిన్న జంతువులు పిట్టలా మారుదాం అంటూ ఆడుకుంటున్నాయి. ఆ రాత్రి అడవి అంతా జాతరలా దీపాలు, లేత కాంతులతో నిండిపోయింది. ఆనందంగా ఉన్న అడవిపై ఒక కొత్త ఉదయం ప్రారంభమైంది. ధైర్యవంతులైన పిట్టకి అన్ని జంతువులు ప్రేమతో నమస్కరించారు. అడవిలోని పిల్లలు ఆకులపై, రాళ్లపై పిట్ట బొమ్మలు వేశారు. ఆకాశంలో పక్షులు కలిసి "ధైర్యంగా ఉండండి, దయతో ఉండండి" అని ఆకారాన్ని ఏర్పరిచారు. దీన్ని బట్టి మనకు అర్థమైంది ఏంటి పిల్లలు? మనం చేసే ఈ చిన్న ప్రయత్నంతో చాలా మార్పుని తీసుకుని రావచ్చు.